దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా మహిళలకు మాత్రం రక్షణ కొరవవుతుంది. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని చెబుతున్నా వాళ్లకు అక్కడ సేఫ్టీ ఉండడం లేదు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెట్టే వైద్యులు సైతం వేధింపులకు గురవుతున్నారు. తాజాగా కోల్కతాలో జరిగిన మహిళా డాక్టర్ హత్యాచారం ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. వైద్యులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు. తాజాగా భారత వైద్య మండలి చేసిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 1/3 మంది వైద్యులు అభద్రతలో ఉన్నారని తేలింది. మరీ ముఖ్యంగా రాత్రిపూట విధులంటే వైద్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెలిపింది. పురుష వైద్యుల కంటే మహిళా వైద్యులు మరింత అభద్రతా భావంలో ఉన్నారని, వారిలో కొందరు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వెంటబెట్టుకొని వస్తున్నారని అధ్యయనం పేర్కొంది. మొత్తం 22 రాష్ట్రాల్లో IMA ఆన్లైన్ సర్వే నిర్వహించింది. మొత్తం 3885 మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 85% మంది 35 ఏళ్లలోపు ఉన్న వైద్యులే ఉన్నారు. ఆసుపత్రిలో భారీగా ఉంటున్న రోగులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం, డ్యూటీ రూములు కూడా ఉండకపోవడంతో వైద్యులు అభద్రతా భావంతో ఉన్నారని అధ్యయనంలో తెలిపింది. వైద్యులకు సరైన భద్రతా సౌకర్యాలు కల్పిస్తే తద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలను IMA వివరించింది. కాగా ఈ సర్వే వివరాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులకు అందించనున్నారు. రాత్రి విధుల్లో ఉన్న వైద్యులకు 45% ఆసుపత్రుల్లో డ్యూటీ రూమ్లు లేవు. దీంతో నైట్ డ్యూటీలో ఉంటున్న వారు తీవ్ర అభద్రతలో ఉంటున్నామనే భావనలో ఉన్నారు. ఖచ్చితంగా తమకు డ్యూటీ రూమ్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. డ్యూటీ రూమ్ ఉన్నప్పటికీ తమకు గోప్యత ఉండడం లేదని, భారీ సంఖ్యలో వస్తున్న రోగుల కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు తెలిపారు. వీటిలో అటాచ్డ్ బాత్రూమ్స్ లేవని మరికొందరు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా తమకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని కోరారు. ఆసుపత్రిలో భద్రత లేదని 24.1% మంది, అసలు ఏమాత్రం సురక్షితం కాదని 11.4% మంది వైద్యులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మహిళా వైద్యులే ఉన్నారు. సుశిక్షితులైన సిబ్బందితో ఆసుపత్రిలో భద్రత కల్పించాలని, CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రి ఆవరణలో లైట్లు ఏర్పాటు చేయాలని వారు కోరారు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేసి అలారం వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వైద్యులకు కనీస భద్రత కల్పించాలని వైద్యులు కోరుతున్నారు. హాస్పిటల్స్లో రోగులు ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో మాబ్ కంట్రోలింగ్ కోసం సిబ్బందిని నియమిస్తే రోగులకు నిర్భయంగా వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక సర్వేలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హాస్పిటల్స్లో డ్యూటీ కోసం వస్తున్న కొంతమంది మహిళా వైద్యులు ఆత్మరక్షణ కోసం చిన్నపాటి ఆయుధాలు వెంట తీసుకొస్తున్నారు. కొంతమంది వైద్యులు చిన్నపాటి కత్తి, పెప్పర్ స్ప్రే వంటి వాటిని తమ హ్యాండ్ బ్యాగులో పెట్టుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు రోగుల బంధువులు కొందరు మద్యం తాగి, మరికొందరు మాదక ద్రవ్యాల మత్తులో వైద్యులను బెదిరిస్తున్నారని మెజారిటీ వైద్యులు ఫిర్యాదు చేశారు. మహిళా వైద్యులను కొందరు తాకరాని చోట తాకుతున్నారని, రోగులు ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో ఇది సర్వసాధారణం అయిపోయిందని పలువురు మహిళా వైద్యులు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో భద్రతను ప్రశ్నిస్తే యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయని తెలిపారు.